కదమ్మాయి మెల్ల 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 మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మాకు రోజు ఏమో అక్కర్లేదండి ఇక్కడ ఎనర్జీ అమ్మాయిలైనా కలర్ చేస్తారండి మరి ఈ వీడియో చూస్తే మేనేజ్మెంట్ వాళ్ళు అడగరా మా శిరీష్ గారు అన్నారు ధైర్యం అండి మాకు సారీలో అచ్చంగా సావిత్రిలా పరిగి నీవో నీలో పరిణితిలా మీ పేరు ఓ వావ్ అను నీకోసమే ఆ పాట పాడినట్టున్నా అను 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 కోసం వేస్తున్నా నేను విను 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 ఐ వాంట్ వన్ ఫేవర్ చెప్పండి మీరు మళ్ళీ కైట్కి వచ్చినప్పుడు అల్లు అర్జున్ సార్ని కూడా నేను వస్తేనే మీరు ఎంత అలా చేశారు ఇంకా బండి వస్తే మీరు ఆగుతారు కంట్రోల్ చేయగలరా పోలీస్ ఆర్మీని దింపలేము కంట్రోల్ చేయడానికి స్నేహ కాకుండా ఇంకెవరన్నా ప్రస్తుతానికి క్రష్ అయితే ఎవరు లేరు కానీ లవ్ మ్యారేజ్ చేసుకుందాం ట్రై చేసి ఎందుకో సెట్ అవ్వట్లేదు మరి ఈ కాలేజ్లో నేను ఎతకలేము ఇక్కడికి వస్తే ఇంతమంది ప్రేమ అభిమానం చూడడం అదే నాకు సక్సెస్ ఇంతకు మించి పెద్ద థ్యాంక్ యూ లవ్ యూ టూ నాకా మహేష్ బాబు గారు ఇష్టం హీరోయిన్ సీజన్ మారుతుంటారు ఆ రోజు ఎవరు వస్తే వాళ్ళు థ్యాంక్ యూ శ్రీరస్తు కొత్త జంట నా ఫేవరెట్ మూవీ సార్ అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మూవీలో ఒక డైలాగ్ చెప్తారా సార్ నీ పేరేంటి రెహమత్ సార్ రెహమత్ ఓకే ఆ క్యారెక్టర్ పేరు సింధు సో నా క్యారెక్టర్ అడుగుతాయి ఓకే సార్ అడుగుతాడనమాట సింధు మనం పెళ్లి చేస్తున్నా రెహమత్ మనం వెంటనే పెళ్లి చేస్తున్నా ట్రైలర్ లో ఉన్న డైలాగ్ చెప్తాను లైఫ్ లో మనం కొన్ని ఎంత అనుకున్నా కొన్నిసార్లు అనుకోకుండా జరుగుతుంటాయి అంత హ్యాండ్సమ్ గా ఉండు బట్ ఇక్కడికి వచ్చాక ఫేస్ లో గ్లో వచ్చి మీకు అలా అనిపిస్తుంది అంతే చాలా మూవీస్ చూసారు ఫ్యామిలీ ఆర్ రొమాంటిక్ ఆర్ యాక్షన్ చాలా మూవీస్ ఉన్నాయి కదా మీరు ఏ మూవీ తీయాలో ఇంట్రెస్టెడ్ నాకు యాక్చువల్ గా యాక్షన్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఒక్కొక్క క్షణం మనం ఒక సినిమా తీసాను అలాంటి సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ బట్ ఇక్కడికి వచ్చాక లవ్ స్టోరీలు తీయడం కరెక్ట్ మేము నవంబర్ 4న మా దగ్గర థియేటర్స్ లో ఊర్వశివ రాక్షస సినిమాని కాలేజ్ బంక్ కొట్టైనా చూస్తాం ఓకేనా సార్ ప్రామిస్ చేశారు సో మీకు టీజర్ నచ్చిందా సరే సినిమా రిలీజ్ అయ్యాక మీరు చూసాక మీకు ఏమనిపించింది బాగుందా బాగోలేదా అవన్నీ నాకు సోషల్ మీడియాలో నా హ్యాండిల్ పైన షేర్ చేయండి బాగుంటే మీ సోషల్ మీడియా హ్యాండిల్లో దాని గురించి రాయండి బాగోపోతే నా ఒక్కడికి డిఎం చేయండి సరే పాటలు నచ్చేగా మీకు నాకు ఇంకా ఎలా బుద్ధి కావట్లా మీ ఎనర్జీ ఉత్సాహం చూస్తుంటే సరే ఇక్కడ వచ్చి మమ్మల్ని ఈవెంట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు మేనేజ్మెంట్ అందరికీ నా తరపున మా యూనిట్ తరపున ఒక థ్యాంక్స్ అలాగే స్పెషల్ థ్యాంక్స్ ఎవరంటే మా ఎన్సీసీ క్యాడెట్స్ అందరికీ పాపం నిజంగా వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళని
వెళ్ళే ముందు ఒకసారి మా ఫ్రెండ్ సీను, మా ఫ్రెండ్ ప్లస్ ప్రభాస్ గారితో సినిమా ప్రొడ్యూసర్, ట్యాక్సీ వాళ్ళ విజయ్ దేవరకొండతో ట్యాక్సీ వాళ్ళ అన్న సినిమా నిర్మించాడు. నాకు మా అన్నయ్యకి ఫస్ట్ 15 ఏళ్ళుగా మా ప్రొఫెషనల్ జర్నీ ఉంది. మా సినిమాలకి PR మార్కెటింగ్ అంతా చేస్తుంటూ ప్రొడ్యూసర్. సో శ్రీనివాస్, కైట్ అంటే ఒక్క కైట్స్ ఉన్న చాలా కైట్స్ ఉన్నారు ఇక్కడ. సో ఎవరైనా ఈస్ట్ ఆర్ వెస్ట్ అంటారు, బట్ ఈస్ట్కి వచ్చాక ఈస్టే బెస్ట్ అనాలి. శిరీష్ గారి సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటి? అవునా? ఆ సినిమాలన్నింటినీ ఇది మించుద్దని నాకు. ఆ సినిమాలన్నింటిలో లేని ఇది ఈ సినిమాలో ఒకటి ఉంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీ ఫ్రెండ్స్ చెప్పినట్టు సక్సెస్ ఫంక్షన్కి మళ్ళీ కలుసుకుందాం, లేదా వచ్చే ప్రతి సినిమాకి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక ప్రమోషన్ ఈవెంట్ చేయాలని నాకు మీ మేనేజ్మెంట్ పర్మిషన్ ఇస్తే. నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా, నీ పాదమే దాటు ప్రతి చోటున, నీ పెదవులు తాకే నా పేరును వింటా, స్పర్శకే పొంగిపోతానట. కాలం కలిపింది